ప్రణవి అనగానే ఓ అందమైన చీరలు కట్టుకుంటారు, ఆవిడ రీల్స్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా కష్టాలు అని, అంటే జీవితంలో అంతగానం కష్టాలు ఏం చూసారు మీరు? అలాంటి తమ్ముడు కాల్ రాగానే ఫస్ట్ నేను ఫోన్ ఎత్తి అమ్మ బాగుందా అన్న. లేదే నాన్న పల్స్ లేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. 25 ఏళ్ళ నుంచి అమ్మ నాన్నలా కనిపెట్టుకొని ఉండి అసలు ప్రణవి ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు అంటే మామూలుగా ఏం రాలేదు. ఆవిడ 2 షిఫ్ట్లలో పని చేసింది. ఎంత కావలసిన వాళ్ళు, ఎంత ప్రేమించిన వాళ్ళు ఉన్నా వాళ్ళు మనం వదిలేసిపోతే మనం వాళ్ళతో పాటు వెళ్ళిపోలేము. ఎక్కడ చూసినా చీరలతో భలే కనిపిస్తున్నావు, ఏంటి చీరలకి నీకు ఇంత అనుబంధం ఏంటి? అందరూ అనుకుంటారంటే వీడియోల వరకే నేను అలాగే ఉంటా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ మరెవరో కాదు, ఇన్స్టా ఫేమ్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, శారీకి బ్రాండ్ అంబాసిడర్, ఆర్జేగా విజేగా ఎన్నో విజయాలను దక్కించుకొని మల్టీ టాలెంటెడ్ విమెన్ గా తనకంటూ ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు ప్రణవి సాధనాల. ప్రణతి మనసు పలికే, అలాగే మాటే మంత్రంతో తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రణవి సాధనాల ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హలో ప్రణవి. హాయ్. ప్రణవి గారు మీరు అని పిలవాలా, లేదంటే ప్రణవి నువ్వు అని మాట్లాడొచ్చా? నువ్వు ఎలా పిలవాలి, నేను ఎలా పిలుస్తున్నా? మన ఇద్దరిది 20 years ఫ్రెండ్షిప్ అనుబంధం. సో ఇక్కడ సభ మర్యాద ఏం వద్దులే, పైగా ఒకటే వయసు వాళ్ళం, మంచి ఫ్రెండ్స్, మనకెందుకు ఇంకా చాలా విషయాలు చేద్దామా? అయితే అసలు ప్రణవి నువ్వు అనగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుందంటే మాటే మంత్రం, పలుకే బంగారం ఆయన. ఇప్పుడు మాటే మంత్రంతోనే మన ఈ షో స్టార్ట్ చేద్దాము. నీ మాటలు ఎంత బాగుంటాయో వింటుంటే వినాలనిపిస్తుంది. నీకు బాగా నచ్చిన మాటే మంత్రం కొటేషన్ తో స్టార్ట్ చేద్దాం. ఒకటి ఏం చెప్తానంటే, సరే మాటే మంత్రం అనగానే నాకు ఫస్ట్ చాలా డిస్కరేజ్ చేశారు చాలా మంది. ఎవరు వింటారు మంచి మాటలు, ఎవరికి కావాలి సొల్లు అని. బట్ నాకు ఎందుకో అనిపించింది, ఇప్పుడు మన పిల్లలకు చెప్తూ ఉంటాం ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్పి, అలా నలుగురికి చెప్తే నలుగురిలో ఒకరైనా వినకపోతారని ఒక చిన్న ఆలోచన అనిపించింది. నిజంగానే డిస్కరేజ్ చేసినట్టు కొత్తల్లో నాకు వ్యూస్ కూడా చాలా తక్కువ ఉండినాయి. కానీ ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్తే మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ మాటే మంత్రం చాలా బాగుంటుందండి అని చెప్పినప్పుడు చాలా మంది కమెంట్స్ లో పెడతారు, మేము మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాము, మా లైఫ్ ఇలా మారిందని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్క మాట చెప్తాం మాటే మంత్రంగా, ఏంటంటే మనం ఎక్కడిని వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఎదురు పడినప్పుడు ఎవరైనా ఒక చిన్న చిరునవ్వుతో వాళ్ళని పలకరిస్తే సరిపోతుంది. అంటే ఎదురుపడ్డావు నువ్వు, నేను ఇలా నవ్వుతూ వెళ్ళిపోయాను అనుకో అయిపోతుంది. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మనం వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి అదే దారిలో రావాల్సిన అవసరం రావచ్చు, మళ్ళీ మీరే ఎదురుపడొచ్చు. నాకు ఎదురుపడ్డప్పుడు అరే ఇంతకు ముందు ఈవిడ కనిపించింది కదా అని అనిపిస్తుంది కదా మనకి. ఎవరినైనా చూసినప్పుడు మనం నవ్వకున్నా వాళ్ళు మనం చూసి నవ్వుతూ వెళ్ళాం కదా, తిరిగి వాళ్ళు మనని చూసి వాళ్ళు పలకరిస్తారు, వాళ్ళు నవ్వుతారు. అంటే ఒకటే ఏంటంటే మర్యాద, ప్రేమ, గౌరవం ఇవన్నీ మనం ఇచ్చామనుకో రెట్టింపు తిరిగి వస్తుంది మనకి. ఆ చిన్న ఆలోచన పెట్టుకుంటే ఒక్కరు ఇంకొకరిని ఎప్పుడు హర్ట్ చేయరు, ఎవరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడరు. అది లేకే నేను ఎందుకు స్వరూపం చూసి నవ్వాలి, స్వరూపకు నేనెందుకు మర్యాద ఇవ్వాలి, అయ్యో స్వరూప నాకంటే ఇందులో తక్కువ కదా, ఇలాంటి ఆలోచన నేను పెట్టుకున్నప్పుడు ఇవాళ నాకంటే తక్కువ అని అనుకున్న వాళ్ళు రేపొద్దున నన్ను మించి ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నేను తలదించుకునే పరిస్థితి వస్తుంది. అదే నేను మర్యాద, ప్రేమ, గౌరవం ఇచ్చాననుకో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా మనకి తిరిగి అదే మర్యాద ఇస్తారనేది నా కాన్సెప్ట్. నేను నమ్ముతాను కూడా, అది నేను అలాగే ఇస్తాను, పొందుతాను అని నాకు అనిపిస్తుంది. సో ఆ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళిపోవాలి. మాటే మంత్రంగా చెప్పేది మీరు గౌరవించండి, ప్రేమించండి, తిరిగి ఖచ్చితంగా ఇవ్వట్లేదు అనుకోద్దు, వేరే రూపంలో మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అసలు ఇంత మంచి కొటేషన్స్ రాయాలనే ఎలా వస్తాయి థాట్స్ అలాంటివి? అన్ని నేను రాస్తానని చెప్పను. ఓకే, ఎక్కడైనా చదివినవి, ఎవరైనా ఫార్వర్డ్ చేసినవి బాగున్నాయని అనిపిస్తే అవి నేను మాట్లాడి నేను ఎలా అది అలాగే కాపీ చేయకుండా దాన్ని నేనైతే ఎలా చెప్తాను. ఒక చిన్న కొటేషన్ వస్తుంది, ఏదో ఒకటి చెడపకురా చెడదవు అని వస్తుంది, మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి చదువుకుంది. దాన్ని నేను ఎలా చెప్తాను అనేది నేను ఆలోచిస్తాను.
దాన్ని ఫ్రేమ్ చేసుకుంటాను. మనకి ఎలాగో మనం ఫస్ట్ నుంచి చేస్తున్న జాబే కాబట్టి స్క్రిప్ట్ రైటింగ్ కానీ లేకపోతే వాయిస్ ఓవర్స్ కానీ ఇవన్నీ అలవాటైనవే కాబట్టి నేను దాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటే, అది కూర్చొని స్క్రిప్ట్ రాసుకోవడం అలా ఉండదు స్వరూప. నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే ఎక్స్టెంపోలో ఆర్జేగా చేసింది నాకు ఈ విధంగా ఉపయోగపడుతుందేమో, ఎక్స్టెంపోలో అలా చెప్పేస్తాను. మాటే మంత్రంలో మీకు బాగా నచ్చింది, బాగా వ్యూస్ కనెక్ట్ అయింది, లాక్స్ మిలియన్స్ లో వెళ్ళింది అంటే ఏంటి? ఒకటి ఉంది, ఇది అడిగినందుకు కరెక్ట్ గా అడిగావు. నాకు చాలా ఇష్టమైంది, ఎంత బాగా రీచ్ అయిందంటే, అండ్ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకునే మాట ఎప్పుడు చెప్పారట, చేశారట, అన్నారట, విన్నారట, చేస్తారట, చూస్తారట, అంటారట, వింటారట. ఇవన్నీ టాటాలే, ఎవరు చూసింది కాదు, ఎవరి విన్నది కాదు. కాకపోతే ఇలాంటి టాటాలకు మనం టాటా చెప్పకపోతే అవి మన బాటనే మార్చేస్తాయి. అందుకే నీ కళ్ళతో చూసింది నమ్ము, చెవులతో విన్నది చెప్పు, నిన్ను నువ్వు తెలుసుకో, నీ మనసు చెప్పింది నడుచుకో. అంతేకాని ఈ టాటాలు వింటూ ఈ టాటాలను మోసుకెళ్తూ ఇంకొకరి జీవితం పతనం కావటానికి నువ్వు కారణం అవ్వకు. ఎంత అద్భుతంగా ఉంది. అయితే ఇదే కొటేషన్ నాకు చాలా గ్రూప్స్ లో కనిపించింది. నాకు పర్సనల్ గా కూడా ఎవరు షేర్ చేసినవి ఉన్నాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎంత మందికి చెప్పానో, తను నా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటుంది, చాలా బాగుంది కదని వాళ్ళు. మళ్ళీ అలాగే కొంతమంది వాట్సాప్ స్టేటస్ లో కూడా చూసాను నేను మీ వీడియోస్. అసలు ఎంత గొప్పగా అనిపిస్తా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రణవి, నేను గమనించింది కూడా ఇలా చెప్పడమే కాదు, అంటే సూక్తులు కొటేషన్స్ అనేవి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి, నీతులు అనేవి మనం ఆచరించడానికి కాదు అని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ దానికి నువ్వు ఒక విభిన్నమైన వ్యక్తివి. ఎందుకంటే అన్ని నువ్వు ఆచరిస్తావు, నీ పర్సనల్ లైఫ్ కూడా అలా ఉంటుంది. ఎందుకు ఇలా ఇంత పాజిటివిటీ ఎలా సాధ్యం నీకు? ఒకటి, చిన్నప్పటి నుంచి అమ్మ చాలా, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇవాళ అమెరికాలో ఉంది, ఈవిడకేంటి రోజో చీర కడుతుంది, రోజో నగ పెడుతుంది అనుకుంటారు. బట్ చాలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా కష్టాలు పడి అమ్మ అసలు మమ్మల్ని ఎలా పెంచింది ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే మాకు తెలియకుండా అమ్మ అంటూ ఉంటది, మీరు కూడా అంత గొంతెమ్మ కోరికలు కోరి ఇది కావాలి అది కావాలి, వాళ్ళని చూసి ఇది ఇవ్వు అది ఇవ్వు అని ఎప్పుడు మీరు అనలేదు. మీరు అందుకు తగ్గట్టుగానే ఉన్నారు అని అమ్మ అంటూ ఉంటుంది. ఏదైనా కూడా పడ్డ కష్టాలు మన జీవితంలో మనకి అనుభవానికి మించిన పాఠాలు ఏవి ఉండవు. సో జీవితంలో పడ్డ కష్టాలు నేర్పించాయి ఎలా ఉండాలి. నాతో నేను కష్టంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ప్రవర్తించిన తీరు నా జీవితాన్ని చాలా మార్చింది. ఓహో, మన దగ్గర డబ్బు లేకపోతే ఇలా ఉంటారా, మన దగ్గర ఫేమ్ లేకపోతే ఇలా ఉంటారా, మనం ఎవరికో తెలియకపోతే ఇలా ఉంటారా అని అనిపించి, అప్పుడు నేను, అంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మేము తెలుసు అని చెప్పుకోవడానికి ఆలోచించిన వాళ్ళు ఇవాళ ఇలా గ్రూప్స్ లో వాటిల్లో వస్తే, అరే వీళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు ఈ వరుస అవుతారు, నాకు ఆ వరుస అవుతారని ఆ స్క్రీన్ షాట్స్ తీసి నాకు పెట్టినప్పుడు అంతే. డబ్బు, ఫేమ్ ఇలాంటివే రికగ్నైజేషన్ ఉంటేనే మనుషులకి విలువ అనేది అందరికీ తెలిసిందే. నేను అలా ఉండను, మీరు అలా ఉండండి, నేను అలా. నువ్వు ఇప్పుడు 20 years నుంచి నేను చూస్తున్నావు, ఈ టీవీ నుంచి వాళ్ళ దాకా నేను ఏం మారలేదు. అంటే మారలేదంటే వయసుతో ఫిజిక్స్ లో మార్పు వచ్చిందేమో, మనసు మారలేదు. అవును. సో అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుంటా. నేను వీళ్ళతో ఇలా ప్రవర్తించాననుకో, ఇలా నాతో ఇంకోళ్ళు ప్రవర్తిస్తారు కదా అనేది నా దృష్టిలో ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు, అలా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాను అన్నమాట. అది కరెక్టే. అంటే అలా కాదులేండి, అంటే మనము ఎత్తుపల్లాలు చూసి వచ్చామంటే చిన్న ఏజే కావచ్చు. అయితే ప్రణవి, ఇంకొకటి ఏంటంటే ప్రణవి అనగానే ఓ అందమైన చీరలు కట్టుకుంటారు, ఆవిడ రీల్స్ చేస్తారు బాగా ఫేమ్ కోసము అన్నట్టుగా, పైగా అమెరికాలో ఉంటారు, ఆవిడకేంటి చాలా టైం ఉంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా కష్టాలు అని, అంటే జీవితంలో అంతగానం కష్టాలు ఏం చూసారు మీరు? ఒకటి అంటే ఇప్పుడు ఏంటంటే నాన్న మంచి జాబ్, కాకపోతే ఏంటంటే కొన్ని అలవాట్ల వల్ల దాని వల్ల లైఫ్ చాలా స్ట్రగుల్ అయ్యాను, చదువు కోసం కానీ దానికోసం కానీ. బట్ మోరల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరు అని నేను చెప్పను. కానీ నేనేమంటానంటే ఎవరి కష్టాలని ఎవరు తీసుకోరు. పక్క నుంచి ఎంత మోరల్ సపోర్ట్ చేసినా కూడా నొప్పి ఉంటే నేనే అనుభవించాలి. అయ్యో అంటావు నువ్వు అంతే, కానీ ఇక్కడ పడుతుంది ఆ బాధ నాకే తెలుసు. సో అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అవి తలుచుకుంటే బాధే తప్పితే ఉండదు. నేను అదే చెప్తూ ఉంటాను అనమాట, గతాన్ని ఎప్పుడు తలుచుకోవాలి తెలుసా, ఇవాళ నేను దాని నుంచి ఎదగాలంటే తలుచుకోవాలి తప్పితే బాధపడడానికి తలుచుకోవద్దు. కరెక్ట్. సో ఇవాళ తలుచుకుంటే నాకు బాధ ఉండదు. ఆ గతం నుంచి నేను చాలా నేర్చుకొని రోజు ఒక పాఠం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నా కాబట్టి ఆ గతం గురించి మనం వదిలేయచ్చు. అయితే ఏంటంటే మరీ అమ్మ నిజంగా చాలా కష్టాలు పడింది. అమ్మ ఓపిక, అమ్మ సహనం మాకు రావడం, అదే చూసుకొని మిడిసిపాటు లేకుండా ఇప్పుడు బాగున్నాం.
ఆ మిడిచిపాటు నాకు లేదు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. ఓకే.